అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక మాసం చివరి రోజు పోలిపాడ్యమి జరుపుకుంటాం కదా. కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రోజు మనం దీపాలను వదలము. కావున మార్గశిర మాసం మొదటి రోజు పాడ్యం నాడు మనం దీపాలను వదులుతాం. కావున ఆ రోజును పోలిపాడ్యమిగా జరుపుకుంటాం. పోలి తల్లిని తలుచుకుంటూ దీపాలను వదులుతాము. ఆ రోజున ఎన్ని దీపాలు వదలాలి, ఏ సమయంలో ఎక్కడెక్కడ వదలాలనేది వీడియో కూడా ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అయితే ఆ రోజు 33 వత్తులతో ఒక వత్తిని చేసి నీటిలో వదిలిపెడతాము. పోలిపాడ్యం నాడు నది స్నానం వేకువజామునే చేస్తే చాలా మంచిది. అయితే మన నదికి వెళ్ళలేని వారు ఇంటి దగ్గర స్నానం చేసి కూడా వెలిగించవచ్చు. నదికి వెళ్ళే ముందు కూడా ఇంటి దగ్గర స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ చేయాలి అండి. అలాగే షాంపూ పెట్టుకోకూడదు. అయితే అందరికీ నదికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి మనం ఈ దీపాలను తులసి కోట దగ్గర కానీ, నక్షత్రాలు పడే దగ్గర ఆరు బయట కానీ, లేకపోతే బావి దగ్గర కానీ వెలిగించవచ్చు. అవి కూడా వీలు కాకపోతే ఇంట్లో పూజా మందిరం దగ్గర కూడా వెలిగించవచ్చు. అయితే ఈసారి డిసెంబర్ 2న సోమవారం ఉంది. ఆ రోజు పూజ చేసిన తర్వాత సాయంత్రమే ఈ నీళ్ళను కానీ, అరటి డొప్పను కానీ అక్కడ మనం పూజ చేసుకున్నవన్నీ తీసివేయాలి. తెల్లవారి మంగళవారం తీసివేయకూడదు. అలాగే ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కార్తీక మాసం మొత్తం తినకుండా ఉంటారు కదా. ఈ పాడ్యం వరకు కూడా తినకుండా ఉండి డిసెంబర్ 3 తర్వాత తినవచ్చును. అలాగే ఈరోజు దీపదానం 365 వత్తులు కూడా వెలిగించవచ్చు. అయితే మనం ఇంట్లో కానీ తులసి కోట దగ్గర ఎక్కడైతే వెలిగిస్తామో అక్కడ ఇలా నీళ్లు చల్లి పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత ఒక ఇత్తడి బేషన్ కానీ, లేకపోతే రాగిది కానీ, ఇలా నేను స్టీల్దే ఉంది కాబట్టి తీసుకుంది. ఇత్తడి తాంబాలం ఉంటుంది కదా, అది కూడా ఉపయోగిస్తారు. అది కాళ్ళు కడిగిన తాంబాలం అయితే అందులో వదిలిపెట్టకూడదండి. అయితే ఈ విధంగా బేషన్ను ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఈ నీటిని గంగా, యమున, సరస్వతి అని అన్ని నదులను భావించి ఈ విధంగా పసుపు కుంకుమ పూలతో, అక్షింతలతో ఈ విధంగా అలంకరించుకోవాలి. ఆ గంగమ్మ తల్లికి మన మనస్సును, ఆత్మను జ్యోతి స్వరూపంగా భావించి మనం దీపాలను వదులుతాము. ఈ రోజున నది స్నానం చేస్తే కార్తీక మాసంలో చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు వదిలే 33 ఒత్తులు కార్తీక మాసం వెలిగించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఒక్కరోజు వెలిగించిన. అదేవిధంగా ముందు రోజే అరటి డొప్పను చూసుకుని పెట్టుకున్నట్లయితే తొందరగా మనకు ఆ రోజు ఉదయం పూజ చేసుకోవచ్చు. ఇలా 33 వత్తులతో ఏ విధంగా వత్తి చేయాలనేది వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. దీన్ని ముందు రోజే నువ్వుల నూనెలో కానీ, ఆవు నెయ్యిలో కానీ నానబెట్టుకోవాలి. ఈ విధంగా అరటి డొప్పను పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఈ విధంగా ముందుగా మనం ఏకహారతితో కానీ, అగరవత్తులకు కానీ 33 వత్తులను వెలిగించుకోవాలి. ఈ వత్తిని వదిలేటప్పుడు గణపతిని, అలాగే కార్తీక దామోదరుని, గంగాదేవిని మరియు సకల దేవతలను తలుచుకుంటూ ఈ దీపాలను వదలాలి. ఇక్కడ ప్రసాదంగా మనం వడపప్పును కానీ పెట్టుకుంటే చాలా మంచిది. వడపప్పులో ఎక్కువ పలుకులు ఉంటాయి కాబట్టి ఈ నెల మొత్తం రోజుకొక పలుకు చొప్పున పెట్టినట్లు అవుతుంది. ఈ 33 వత్తులకు మనం పసుపు, కుంకుమ, అలాగే పూలు, కొద్దిగా ప్రసాదం సమర్పించి ధూపదీప నైవేద్యాలతో హారతి ఇచ్చాక మనం దీపాన్ని, అరటి డొప్పను వదలాలి. అయితే ఆ రోజున పోలిపాడ్యమి వ్రత కథను తప్పకుండా వినాలని అందరూ అంటారు. ఆ పోలి తల్లి కార్తీక మాసం అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసింది. భక్తి ప్రధానం అనే విషయాన్ని మనకు తెలియజేసింది. కావున మనకు కూడా భక్తి ప్రధానం. అది ఎంత హంగు ఆర్భాటాలతో చేసామనేది ముఖ్యం కాదు. కొందరు 33 కానీ, 35 కానీ, 30 కానీ వారి వారి ప్రాంతాన్ని బట్టి వదులుతారు. ఈ విధంగా మనం నీటిలో వదలాలి. ఇంట్లో ఒక్కరు వెలిగిస్తే సరిపోతుంది. యజమాని వెలిగిస్తే చాలా మంచిది. వారు వెలిగించవచ్చు. ఎవరైనా ఇంట్లో ఒకరు వెలిగించవచ్చు.
ఈ వీడియోలో మనం పోలిపాడ్యం పూజ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.